హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ ఫుడ్. మీరు తక్కువ టైంలో ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్‌ని ట్రై చేయాలనుకుంటే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ట్రై చేసి చూడండి. ఇది 10 నిమిషాలు పడుతుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల మరమరాలు తీసుకోవాలి. వీటిని క్లీన్ చేసుకొని 2 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు సన్నని ఉప్మా రవ్వ తీసుకోవాలి. దీన్ని బొంబాయి రవ్వ కూడా అని అంటారు. తర్వాత అందులోకి 1 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. తర్వాత హాఫ్ కప్ వాటర్ వేసుకుని అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న రవ్వను అందులో వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనము నానబెట్టుకున్న మరమరాలను కూడా వేసుకోవాలి. అలాగే ఒక ఆలుని తీసుకొని పైన తొక్క తీసేసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో ఇంకొక హాఫ్ కప్ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా దోసపిండిలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను 1 కప్పు వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్ క్యారెట్ తురుము వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్ల చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొంచెం వంట సోడా వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి అనేది మరీ లూజుగా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు గుంత పొంగనాల ప్యాన్ తీసుకొని అది వేడైన తర్వాత అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న పిండిని ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇంకొక వైపుకు తిప్పుకొని మరో 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇది బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా తినచ్చు, అలాగే స్నాక్స్ లాగా కూడా తినచ్చు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. వీటిని పల్లీ చట్నీతో కానీ అలాగే కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు.